సంజన గారు 0 అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ డిక్లేర్ చేసారు. అలా ఎలా వాళ్ళందరూ డిక్లేర్ చేస్తారు? అసలు 'బీబీ9' జనాలకు అట్రాక్ట్ అయ్యేలా, జనాలు కనెక్ట్ అయ్యేలా చేసిన వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ ఎవరు అంటే సంజన గారు. ఎందుకంటే ఆ ఎగ్ దొంగతనం ఎప్పుడైతే చేసిరో దానివల్ల అయిన అంత రచ్చ జనాలకెక్కింది. అప్పటినుంచి జనాలు 'బిగ్ బాస్ 9' చూడడం మొదలుపెట్టారు. అలాంటి కంటెస్టెంట్‌ని పట్టుకొని 0 మీ దగ్గర నుంచి ఎలాంటి పెర్ఫార్మన్స్ లేదు అని చెప్పేసి 0 ఇస్తారా? సుమనన్నకు 1,00,000 ఇచ్చిర్రు. సుమనన్న దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఉంది నాకు తెలవక అడుగుతా. బన్నీ గారు గేమ్ ఎలా ఆడాలని చెప్తే ఆడారు గానీ, ఓన్‌గా తన గేమ్ ఎప్పుడన్నా ఆడారా? ఓన్‌గా తన కంటెంట్ ఏమన్నా ఇచ్చారా? ఏం లేదు. కానీ సుమనన్నకేమో 1,00,000 ఇచ్చారు. సంజన గారికి 0 ఇస్తారా? సుమనన్న 0 అసలు చెప్పాలంటే. అసలు హౌస్‌లో ఏం జరిగిందన్నది అర్థం కాలే ఒక నిమిషం నాకు కూడా. ముగ్గురు ఒకటైపోయారు అనిపించింది నాకు. తనుజ, బన్నీ గారు, సుమనన్న వీళ్ళు ముగ్గురు కలిసి అసలు సంజన గారు అంత బాధపడ్డారు తెలుసా? అసలు ఇమాన్యుయల్ చెప్పింది కరెక్ట్ నిజం చెప్పాలంటే. తను ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినా మెంటల్ గేమ్స్ అయితే చాలా బాగా ఆడింది. నిజంగా మెంటల్ గేమ్స్ చాలా బాగా ఆడింది. తను ట్రిక్కలు చేసిర్రు కాబట్టే కొన్ని కొన్ని విషయాలలో సంజన గారు చేసిన పనులు నచ్చకపోవచ్చేమో గానీ, 'బీబీ9' సక్సెస్ కావడానికి మెయిన్ కారణం సంజన గారు. మీరు 0 ఇయ్యొచ్చేమో గానీ ప్రజలైతే 0 ఇయ్యరు. నేను ఒకటే ఒకటి చెప్తున్నా. టాప్ 5లో సంజన గారు గూడా ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసినోళ్ళైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.